విద్యార్థులు మీ అందరికీ పునఃస్వాగతం. మన కంటిన్యూస్ లెసన్ ఏంటి? 8వ లెసన్, దాన్నే మనం 8వ ఎపిసోడ్ అంటాము. హెరిడిటీకి స్వాగతం. మనం చాలా చాప్టర్లు ఇంతవరకు మన గార్లపాటి ఎస్ఆర్ ఛానల్ ద్వారా చూసాము. ఇప్పుడు హెరిడిటీ దీన్ని చక్కగా మనం పరిశీలించి మనం కొన్ని ఎపిసోడ్ రూపంలో చూద్దాం, మీకు అందించడం జరిగింది. సో ఇలా అబ్జర్వ్ చేయడంలో మనకు కొన్ని ప్రశ్నలు వస్తాయి. ఈ క్యారెక్టర్స్ ఎలా ప్రొడ్యూస్ అయ్యాయి, ఇవి ఎలా ఇన్హెరిటెడ్ అయ్యాయి, అర్థమైందా? ఎలాగా వంశపారంపరంగా వస్తూ వచ్చాయి, వీటికి ఎనీ రోల్ ఉందా ఈ ప్రాసెస్ ఆఫ్ ఎవల్యూషన్లో? వీటికి ఈ ఇన్హెరిటెడ్కి, ఈ క్యారెక్టర్స్ చేంజ్కి ఏమైనా ఎవల్యూషన్లో రోల్ ఉందా లేదా? వీటి గురించి మనం కొన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి హెరిడిటీలో అనే లెసన్ దాంట్లో మనం చూద్దాము. ఇలా మనం చెప్పుకోవడంలో ఈ ఎవల్యూషన్ అనేది ఎక్కడ మొదలైంది, అసలు ఇది స్లోగా మొదలైందా, స్టడీగా అలా పెరుగుతూ వచ్చిందా, మార్పులు లేకపోతే క్విక్ జంప్స్లో వచ్చిందా? ఓకే, ఇది చేంజా, ప్రొడ్యూసింగ్ సంథింగ్ డిఫరెంట్ మాట. ఇప్పుడు తరతరాలుగా మన నాయనమ్మలు ఒకలా ఉంటారు, మన తల్లిదండ్రులు ఒకలా ఉంటారు, మనం ఒకలా ఉంటాం, కానీ సిమిలారిటీస్ మాత్రం ఉంటాయి అన్నమాట. సో ఈ చేంజ్ అనేటువంటిది ఎలా జరిగింది? అది ఒక్కసారి జంప్ అయిపోయిందా, మనం ఇలా అయిపోయామా, లేకపోతే తరతరాలుగా మారుతూ మనం ఇలా అయ్యామా? అది మాట. ఇక్కడ మనం సెక్షువల్ రీప్రొడక్షన్ అనేటువంటి దాంట్లో మనం చూసామన్నమాట. ఏంటంటే సెక్షువల్ రీప్రొడక్షన్లో 2 గెమేట్లు కలుస్తాయి కాబట్టి రెండిట్లో ఉండేటువంటి చేంజెస్ని అవి సంతరించుకుంటాయి అన్నమాట. రెండిట్లో ఉండేటువంటివి, మదర్లోను ఫాదర్లోనూ ఉండేటువంటి కొన్ని లక్షణాలను అవి తీసుకుంటాయి కాబట్టి కొన్ని సిమిలారిటీస్ పేరెంట్స్తో ఉన్న ఒక కొత్త రకం, అర్థమైందా, మనిషిలా మనం జన్మిస్తాం అన్నమాట, మన పిల్లలు జన్మిస్తారు. ఇది మాట. ఈ ఆఫెన్ సచ్ న్యూ క్యారెక్టర్స్ ఉన్నాయి చూసారా, గివ్ రైజ్ టు అబ్జర్వబుల్ చేంజెస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైఫ్ మాట. అది మాట. ఇక విద్యార్థులు ఈ క్వశ్చన్ చూడండి, వాట్ ఈస్ ఎవల్యూషన్? ఎవల్యూషన్ అంటే ఏంటంటే అక్యూములేషన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆర్ వేరియేషన్స్ ఇన్ ది స్పెసిఫిక్ స్పీషీస్. అంటే ఏంటంటే అవి జంతువులైనా సరే, పక్షులైనా సరే, మనుషులైనా సరే, వారి క్యారెక్టర్స్లో కానీ ట్రైట్స్లో కానీ కొంత వేరియేషన్ ఉంటుంది, అలా వస్తూ ఉండమాట. ఓకే, కొన్ని వేరియేషన్స్ మంచి వేరియేషన్స్ రావచ్చు, కొన్ని వేరియేషన్స్ కొన్ని చెడ్డ వేరియేషన్స్ రావచ్చు. సో వేరియేషన్ అనేది ఏంటంటే ఒక డిఫరెంట్ స్పీషీస్ ఒకటి వాటిలోటి వేరియేషన్ ఏర్పడుతుందన్నమాట, ఒక చేంజ్ వస్తుందన్నమాట. అలా చేంజ్ వచ్చింది కాబట్టే ఎవల్యూషన్ అనేటువంటిది సాధ్యపడింది. విద్యార్థులు ఇంకా ఇక్కడ స్పీషీస్ అంటే ఒకటి మీరు తెలుసుకోవాలన్నమాట. స్పీషీస్ అంటే ఏంటంటే ఒకే జాతికి చెందినటువంటివి అని అర్థం. ఓకే, జంతువుల్లో అనేక జాతులు ఉన్నాయి కదా, క్యాట్స్ ఉన్నాయి, వైల్డ్ డాగ్స్ ఉన్నాయి, ఓకే, ఎలిఫెంట్స్ ఉన్నాయి, అలాగా. ఓకే, ఇవి వాటిల్లో స్పీషెసే వాటికి అవే సంతానోత్పత్తి చేయగలిగిన సామర్థ్యం కలిగినటువంటి వాటిని ఒక స్పీషీస్ కింద మనం లెక్క కట్టవచ్చు. ఎందుకంటే వాటిలో ఉండేటువంటి క్రోమోజోమ్స్ కానీ డిఎన్ఏ కానీ సపరేట్గా ఉంటుంది కాబట్టి, ఇంకొక స్పీషీస్తో ఆ డిఎన్ఏ కలవదు కాబట్టి ఏ స్పీషీస్ ఆ స్పీషీస్తోనే సంతానోత్పత్తి చేసుకోగల సామర్థ్యం ఉన్నదాన్నే ఒక రకమైన స్పీషీస్ అని అంటాము. ఇక పాస్ ఆన్ వేరియేషన్స్ ఆర్ ట్రైట్స్ అని చెప్పుకోవాలంటే ప్రీ ఎగ్జిస్టింగ్ అంటే ఇప్పుడున్నటువంటి స్పీషీస్లో కొన్ని రకాలు ట్రైట్స్ అవి వాటి యొక్క ప్రోజనీకి అంటే వారి యొక్క పిల్లలకు కానీ వాటి యొక్క ప్రోజనీస్కి కానీ పాస్ ఆన్ చేయడం వలన కొన్ని కొత్త రకమైనటువంటి క్యారెక్టర్స్ పొందుపరుచుకుంటుంది అన్నమాట.
అదేం చేస్తుంది, అదప్పుడు ప్రీ ఎగ్జిస్టింగ్ అవుతుంది. అదేం చేస్తుంది, అది మళ్ళీ సంతానోత్పత్తి చేసినప్పుడు అది పాస్ ఆన్ చేస్తూ ఉంటుంది. అలాగా కొత్త కొత్త వెరైటీస్ ఆఫ్ వేరియేషన్స్ వచ్చి క్యారెక్టర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇది ఎవల్యూషన్ ప్రాసెస్లో స్లోగా క్రమేణా జరుగుతూ ఉంటుందన్నమాట. సో విద్యార్థులు, ఇట్ హ్యాపెన్స్ స్లో అండ్ స్టడీ మ్యాన్ అన్నమాట. ఇట్ ఈస్ నాట్ జస్ట్ చేంజ్ అనేటువంటిది కాదు, ఇది ప్రొడ్యూసింగ్ బై సంథింగ్ న్యూ మాట, డిఫరెంట్గా ప్రొడ్యూస్ చేయడం అన్నమాట. ఎవల్యూషన్ అంటే చేంజ్ అవడం అన్నమాట. ఇది ఈ ఫార్మేషన్ ఆఫ్ న్యూ స్పీసీస్ ఎలా, ఎందుకంటే అవి కొన్ని కొన్ని ఎన్విరాన్మెంట్ని అడాప్ట్ చేసుకోవడానికి అన్నమాట. అర్థమైందా విద్యార్థులు? కొత్త స్పీసీస్ కొత్త కారణాల వలన కొత్తగా వాటి లైఫ్ లాంగివిటీ పెంచుకోవడం ద్వారా కానీ, లేకపోతే ఫుడ్ హ్యాబిట్స్లో మార్పులు రావడం ద్వారా కానీ, లేకపోతే ఇంకా అవి శారీరకంగా బలం అవడం కానీ అటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. న్యూ స్పీషీస్ అవి కొత్త క్యారెక్టర్స్ని పొందడం ద్వారా అడాప్ట్ చేసుకోగలుగుతాయి అన్నమాట ఎన్విరాన్మెంట్కి సూటబుల్గా.